నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు డైలీ ఫోకస్. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట. పరిపాలన చేతగాక అన్ని రాష్ట్రాల్లో భంగపడి 2 రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో రైతులకు నీతులు చెప్పడానికి బయలుదేరాడు. తెలంగాణలో ఓ పక్క వ్యవసాయం పండుగై రైతులు సంపన్నులైతే కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. కరెంటు లేక, సాగునీరు అందక, గిట్టుబాటు ధర లభించదు. రాజస్థాన్ రైతుల దీనస్థితి, అక్కడి కాంగ్రెస్ పాలకుల నిర్వాకంపై టీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్. ఇక్కడి పాలకులు తాము స్వయంగా రైతు బిడ్డలమని చెప్పుకుంటారు. కానీ రైతుల గోడు మాత్రం పట్టదు. దశాబ్దాల తరబడి ఒకే విధానాలు. సాగులో మార్పు రాదు, విస్తీర్ణం పెరగదు, పండిన పంటకు గిట్టుబాటు రాదు. ప్రభుత్వ పరంగా రైతుల కోసం చేయాల్సిన ఒక్క పని చెయ్యరు. దాదాపు 3 కోట్ల హెక్టార్లలో అక్కడి రైతులు వ్యవసాయం చేస్తారు. కానీ బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. వ్యవసాయ రంగానికి సమగ్రమైన విధానం లేక సాగు విస్తీర్ణం పెరగలేదు, సాగునీరు లేదు. ఉచిత విద్యుత్ మాట దేవుడెరుగు, ఇచ్చే విద్యుత్ కూడా సరిగా ఇవ్వరు. 3.5 గంటల పాటు కరెంటు వస్తే అదే గొప్ప. చాలని కరెంటుకు భారీగా బిల్లులు వసూలు చేస్తారు. ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర ఎనర్జీ యోజన పథకం ద్వారా 1000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. అది కూడా గతేడాది మే నెల నుంచి ప్రారంభించారు. ఇప్పటి వరకు 3.38 లక్షల మంది రైతులకు విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. मेरा नाम इमराज गुजर है। मैं ग्राम भांडारी का रहने वाला हूँ और हमारे गवर्नमेंट ने वादा किया था चुनाव के टाइम में आपको 8 घंटे तो 3 फेस लाइट मिलेगी और सिंगल फेस घर के लिए 24 घंटे मिलेगी। जो हालत ये है, 1 घंटे तो 3 फेस आ रही है और सिंगल का तो कभी आती है कभी नहीं आती है, 2-2, 4-4 घंटा सिंगल आ रही है। इसलिए हम लाइट परेशान है। बाकी हमारे यहाँ पानी की भी समस्या है। पानी के लिए अगर कोई साधन गवर्नमेंट करती तो हम यहाँ बेरोज़गारी ख़त्म हो जाती है हमारी। इसलिए हम सरकार से गुजारिश करते हैं कि हमारे पानी की भी अगर कोई कैनाल आ जाए तो वो पूर्ति कर दे। और लोन का माफ़ करने का वादा किया था, गवर्नमेंट बनी थी कांग्रेस सरकार, जो अभी तक करीब 3 साल पूरे हो गए, उसका कुछ नहीं हुआ। इसलिए हर किसान परेशान है कांग्रेस सरकार से। लोग बेच रहे हैं पशुओं को सस्ते भाव में बूचड़ खानों में। किसान का हालत बहुत बेकार है सर। कोई पानी की समस्या पूरी पानी की समस्या, चारा की समस्या पूरी समस्या। ऐसा कोई नई स्कीम है नहीं, न कोई नया वो गवर्नमेंट नया वो ला के दिया। बिजली के लिए जब मन मर्जी आती है मन मर्जी काट देते हैं, चाहे दोपहर हो चाहे नाइट हो चाहे कहीं। 2 घंटा की कटौती से और 22 घंटा की योजना थी लाइट की, जो हमको मतलब क्या है 2 घंटा देते हैं, 2 घंटा काट देते हैं, 6 घंटा मुश्किल आती है हमारे लाइट। बुरी हालत हो रही है लोग बागों की। अब क्या करें हम, ये लोन कैसे चुकाएं, कैसे सरकार का कर्जा हम दें। तो अब हमसे कर्जा तो लाग नहीं यार, गवर्नमेंट हमारे ऊपर कर्जा चढ़ा दीजिए तो हमसे कुछ नहीं लागे, चाहे वो हमारी जमीन खुद कर दो। తెలంగాణ రాష్ట్రంలో రైతు విధానాలకు రాజస్థాన్కు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. రైతులు చనిపోతే వారి కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల బీమా అమలు చేస్తోంది. ఏ కారణంతో చనిపోయినా వారం రోజుల్లో బీమా మొత్తం రైతు కుటుంబానికి చేరుతుంది. కానీ రాజస్థాన్ ప్రభుత్వం ఒక విచిత్రమైన బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అదేంటంటే రైతు ప్రమాదంలో చనిపోతే వర్తిస్తుంది. అది కూడా వ్యవసాయ యంత్రాల కారణంగా ప్రమాదం జరిగి చనిపోతే 2 లక్షల పరిహారం ఇస్తారు. దీనికి 1.25 లక్ష కొర్రీలు పెడతారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4 ఏళ్లలో రైతు బీమా పథకం కింద 3,978 కోట్ల పరిహారం అందించింది. దాదాపు 60,300కు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. రాజస్థాన్లో ప్రభుత్వ వివరాల ప్రకారం 2013-14లో 2.64 కోట్ల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంది. ఈ విస్తీర్ణం 2019-20లో 2.78 కోట్ల హెక్టార్లుగా నమోదయ్యింది. అంటే 7 ఏళ్లలో రాజస్థాన్లో కేవలం పెరిగిన విస్తీర్ణం 14 లక్షల హెక్టార్లు మాత్రమే సాగు విస్తీర్ణం పెరిగింది. కాంగ్రెస్ పాలకులు సిగ్గుపడాల్సిన గణాంకాలివి. किसान का हालत तो ऐसा है, किसान का हालत खराब है।
कोई फसल खराब हो जाए तो आपको कुछ ना मिले, सारी पैदा खराब होगी, सारी खाद बीज टाइम पे ना मिले, प्याज में रोक लो तो कुछ ना दी सरकार ने। जमींदार तो बेचारा जन कैसे टाइम पास कर रहे, महंगाई में आग लगी पड़ी, आपको पता है कैसे टाइम पास हो रही किसान की, तो किसान ही पता है बात को। अब सरकार तो कुर्सी बैठे हुआ कहाँ पता, अब जमींदार के साथ क्या बीत रही है पूछने वाला कोई ना, चुनाव हो जाएंगे जब सब आ जाएंगा मैं यह कर दूँगा, मैं वह कर दूँगा, लेट जाना कुछ ना। भाई बिजली ना मिल रही 6 घंटा आ गई, 3 घंटा कर दी, कोयला में कमी ना हो, कोयला कमी होगी। और खाद टाइम पे जब फसल बोई, जब खाद ना मिलो, DAP ना मिलो, फसल आधी हुई है, पूरी फसल में ना हुई। अब किसान तो बेचारा कहाँ जावे, जमींदार कहीं ऊपर तो किसान रहे या आधी फसल हुई है, जमींदार तो हर टाइम पास कर ही रहे कोई। भाई ये कुर्सी के मारे जन कहा कर दे ये, लेकिन करने सर कुछ ना है, कहीं लोग में भी वही कहा कह वादा कर जाऊँ वहीं पता लो भी ना पाऊँ, वादा चुनाव होते कोई वादा ही ना पूरा हुआ, हम तो वादा पूरा होते ना तो बात तक योजना तो बढ़े लगे, लेकिन ही तो है ही ना योजना हो तेलंगाना में है, ही तो कुछ भी ना है। पूरा देश में आना है तो पूरे देश में तो सही है। इलेक्शन के टाइम पे 10 दिन का टाइम दिया था, 10 दिन में हम वादे पूरे करेंगे, कर्जा माफ़ी होगा, इलेक्शन होने आए उसमें आ जाएंगे सब, फिर तो राहुल गांधी भी आ जाएगा, PM भी आ जाएगा, सभी आ जाएंगे, उस टाइम तो सब समस्या हल होने लग जाएगी, लेकिन वो दिखावटी के लिए, लेकिन मकसद कोई हल नहीं होता। दूसरे राज्य में जैसा है हर जगह बिजली फ्री कर रखी है, पंजाब में जैसे कर दिया, तेलंगाना में, अपने तमिलनाडु में अच्छी सुविधा है, ये तो स्टेट लेवल की बात है ना। भाई हमारा CM ठीक है, हर जगह हम ठीक है, जब CM ही बाहर नहीं जाएगा तो हम क्या करेंगे। రాజస్థాన్ ప్రభుత్వం ఏ చిన్న కారణం దొరికినా రైతుల నెత్తిన టోపీ పెట్టడానికి క్షణం కూడా ఆలోచించదు. కరోనా సంక్షోభంలో కూడా రైతులను మోసం చేసింది. ఒకవైపు తెలంగాణలో కరోనా కాలంలో రైతుల కోసం ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతులకు మద్దతు ధర దక్కేలా చూసింది. ఘనత వహించిన రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం పంటల కొనుగోలుపై చేతులెత్తేసింది. కొనుగోళ్లకు సంబంధించిన పోర్టల్ను మూసేసింది. దీంతో రైతులు తమ పంటలను బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు. हालत खराब है, नहीं तो लाइट आ रही है, कोई सुविधाएं नहीं, जो वादे किए हैं सारे झूठे किए हैं। कोऑपरेटिव सोसाइटी में GS में डायरेक्टर हूँ, तो किसानों से पैसे भरवा लिए, अब 15 मार्च तक कोई इंटरेस्ट नहीं लेंगे, उसके बाद में इंटरेस्ट लिया है। बिजली की कोई व्यवस्था नहीं है, तो आती है थोड़ा बहुत 2-4 घंटे कटपिट, वो भी स्वाद 3-3.5 साल हो गई, 1.5-2 साल बची है। सारे झूठे वादे किए हैं, झूठे वादे कर रहा है, अब मैं ये दे रहा हूँ वो दे रहा हूँ, बाकी कुछ नहीं दे रहा। जो फैसिलिटी सुविधाएं थी वो नहीं मिली, MSP भी खत्म है, अब नहीं है। तेलंगाना जो साहब CM हैं उन्होंने वहाँ 24 घंटे लाइट और पानी की बढ़िया फैसिलिटी दे रखी। यहाँ और सभी स्टेटों में अगर ऐसी सुविधा हो बहुत अच्छी बात। हमारे राजस्थान में कोई सुविधाएं नहीं है, पूरा देश में होना चाहिए, किसानों का जब भी फायदा होगा। बिजली के लिए पहले तो हर 2 महीने में बिल भरवाए जाते थे, फिर हर महीने बिल आने लग गए, जैसे 2 महीने में पहले आते थे 4,000-5,000, अब वो फिर 1 महीने का ही 5-6 हज़ार रुपये आने लग गए। अभी 4 घंटे बिजली आ रही है। वो बोल रहा है कि हमारे पास कोयला नहीं है, ये नहीं है, वो नहीं है, हमारा कोई अकरीमंदी दे नहीं रहा। जीतने के बाद 10 दिन के बाद मैं कर्जा माफ़ी कर दूंगा, ऐसा कुछ नहीं हुआ। ऐसे आश्वासन देता रहता है कि अब जैसे कि वो करेंगे ना, बजट पेश करेंगे, जब उसमें देंगे, ऐसा कुछ नहीं दिया। 2-3 बार बजट पेश कर लिया, ऐसा कोई कर्जा माफ़ी का वो नहीं। गलत बात है उनकी, यहाँ भी ऐसे बोल रहा है कि यहाँ वादा पूरा कर रहे हैं, वो अदर स्टेटों में कर रहे हैं, हम राजस्थान में ये कर दिया वो कर दिया, सब कुछ नहीं। अब यहाँ के ये राहुल गांधी भी बोलता था एक बार राजस्थान में जीतने के बाद 10 दिन में के वो KCC माफ़ कर देंगे किसान कार्ड, ऐसा कुछ नहीं हुआ। రాజస్థాన్ ప్రభుత్వం అయోమయ విధానాలతో ఇప్పుడు అక్కడి రైతుల భూములపై బ్యాంకులు కన్నేశాయి. ఇటీవలే దౌసా అనే గ్రామంలో ఓ రైతుకు అప్పులిచ్చిన బ్యాంక్ రుణం తిరిగి చెల్లించలేదని అతని భూములను వేలం వేసింది. భూముల వేలంపై ఆగ్రహించిన రైతులంతా వెళ్లి జైపూర్లో CM ఇంటి ముందు ధర్నా చేశారు. తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీని అమలు చేస్తోంది. దశల వారీగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షపాతిగానే ఉంటుంది. ఛత్తీస్గఢ్ రైతన్నలు ఊపిరికి ఊరికి మధ్య ఊగిసలాడుతున్నారు. మోహరించిన ఆశకు మోసగించిన కాంగ్రెస్కు మధ్య మొలకెత్తి వాడిన మొక్కలా నలిగిపోతున్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో అరిగోస పడుతున్నారు. కానీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం
నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టుగా రాజకీయ స్వార్థం కోసం తెలంగాణలో పర్యటనకు సిద్ధమయ్యాడు. తెలంగాణ కంటే దాదాపు 14 ఏళ్లకు ముందు ఛత్తీస్గఢ్ ఏర్పడింది. అక్కడ 70% ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్గఢ్ గ్రామాల ప్రజలు మాత్రం తమను తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేస్తున్నారు. కారణం ఒక్కటే, మన దగ్గర వ్యవసాయ విధానాలు, రైతు సంక్షేమ పథకాలు తమకు కావాలన్నది వారి ఆరాటం. వ్యవసాయానికి అత్యంత ప్రధానమైన విద్యుత్, సాగునీరు లేకపోవటం ఛత్తీస్గఢ్ రైతులను తీవ్రంగా వేధిస్తోన్న సమస్య. తెలంగాణలో రైతులకు 24 గంటలు 365 రోజులు నిరంతరాయంగా విద్యుత్ ఉచితంగా అందుతోంది. సాగునీటి సమస్య లేనే లేదు. మిషన్ కాకతీయతో చెరువులు పరిపుష్టమయ్యాయి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో పుష్కలంగా నీరందుతోంది. నీటి తీరువాను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ ఛత్తీస్గఢ్లో పరిస్థితులు పూర్తిగా విరుద్ధం. అక్కడ ఏడాది మొత్తం ఖచ్చితంగా సాగునీరు అందుతుందన్న గ్యారెంటీ లేదు. పేరుకు సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ రైతులు ఎక్కువగా వానలపైనే ఆధారపడతారు. అసలు రైతుల సాగునీటి సమస్యల గురించి అక్కడి కాంగ్రెస్ పాలకులకు సోయిలేదు. రాష్ట్రం ఏర్పడి దాదాపు దశాబ్దన్నర కావస్తున్నా ఇప్పటికీ ఛత్తీస్గఢ్ వ్యవసాయం సంక్షోభంలోనే ఉంది. మా రైతుకి గవర్నమెంట్ కరెంట్ ఇస్తుంది. బెస్ కరెంట్ అంజో మత్కు సోలార్ ప్యానల్ ద్వారా వ్యవసాయం బతుంగమంతాం. కానీ మీ తెలంగాణ రైతు బంధు నుంచి సంవత్సరం 10,000 రూపాయలు తెలమాయాలంట పోతెళ్ళి మాకు సంవత్సరానికి 6,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. పెద్ద ప్రాజెక్ట్ మీ తెలంగాణ పెద్ద ప్రాజెక్ట్ వచ్చున్నారు. మాకు ఛత్తీస్గఢ్ బోత్ ప్రాజెక్ట్ ఇలా పోతాయి. మీ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చున్నారు. మాకు కాలం పెద్ద ప్రాజెక్ట్ పోతాయి. ఇలా వాన బతికి మాకు వ్యవసాయం వెళ్ళిపోతే బేగా నీరుకిన సోలార్ ప్యానల్ మీద దాని ద్వారా వ్యవసాయం తీయమని బతుకోం. మేము తెలంగాణ రైతు వేదిక మీనాగా మాకు రైతు వేదిక పోతే ఇలా. నాకు ఒక 5 ఎకరాల వ్యవసాయం ఉంది ఈ తాళగూడెంలో. వర్షాలు పడకపోతే మాకు పంటలు పండవు. ఒకవేళ మా ఇంట్లో అమ్మాయి కానీ ఏమన్నా పెళ్లి జరిగితే మాకు ఈ ప్రభుత్వం మాకు ఎలాంటి సహాయం అందించదు. ఇక్కడ హాస్పిటల్ వసతులు కూడా సరిగా ఉండవు. అదే మా పక్కన ఉన్న తెలంగాణ ప్రాంతం అయితే ఎకరం భూమి ఉంటే 2 పంటలకు కలిపి ఒక 10,000 రూపాయలు ఇస్తుంది. ఇంట్లో ఆడబిడ్డకు పెళ్లి అయితే కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తుంది. అలాగనే అక్కడ కేసీఆర్ కిట్టు వాళ్ళకి అన్ని రకాలుగా పథకాలు అందుతున్నాయి. అక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయి. అలాంటి సదుపాయాలు, అలాంటి పథకాలు మా దగ్గర ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. 2 ఎకరాల వ్యవసాయం చేస్తాను నేను. మాకు నీళ్ళ సౌలభ్యం లేదు. తెలంగాణలో ప్రాజెక్టులు ఉన్నాయి, వాళ్ళకు నీళ్లు వస్తాయి, అక్కడ పంటలు బాగా పండుతాయి. మాకు ప్రాజెక్టులు లేవు, మాకు పంటలు పండవు. వర్షాకాలం వస్తేనే మాకు పంటలు పండుతాయి. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఉంటుంది. మాకు కరెంటు వస్తే 1 రోజు ఉంటుంది, పోతే 20 రోజులు ఆటైపోతుంది. మాకు కరెంటు లేదు, నీళ్ళ సౌలభ్యం లేదు, మాకు పంటలు పండవు. ఛత్తీస్గఢ్లో రైతులను వేధిస్తున్న మరో ప్రధాన సమస్య కరెంట్. ఇతర రాష్ట్రాలకు విద్యుత్ విక్రయించే రాష్ట్రంగా ఛత్తీస్గఢ్కు పేరుంది. కానీ సొంత రైతుల పొలాలను మాత్రం ఎండబెడుతోన్న ఘనత కాంగ్రెస్ పాలకులకే చెల్లింది. రైతులకు కరెంట్ ఇవ్వకుండా అక్కడి ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటోంది. రోజుకు 8 గంటలు కరెంట్ ఇస్తామని డాంబికాలు పలికిన ప్రభుత్వం 4 గంటలు కూడా సరిగ్గా ఇవ్వటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రైతులకు 24 గంటల ఉచిత కరెంటును అందిస్తోంది సీఎం కేసీఆర్ సర్కార్. ఛత్తీస్గఢ్లో రైతులకు చాలని కరెంట్ ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు మాత్రం దండిగా వసూలు చేస్తోంది. तो इसी बगैर में हम लोग यही चाहता है कि हम लोग का ना जो बोनस भी है ना एक बार नहीं दे पा रहा है कि 2 बार 3 बार कभी याद आएगा कि उसको डाल रहा है. उसकी सेवा में हम लोग का ना तेलंगाना में फसल है, वहाँ एक डैम भी है, सब कुछ है. वहाँ आदिवासी खेती किसान के लिए सुविधा बहुत है. लेकिन इसी छत्तीसगढ़ शासन हमको कुछ सुविधा भी नहीं मिल पा रहा है. कि इसी में तेलंगाना में भी जो भी हो रहा है कि वहाँ किसान लोग का कुछ भी घटना हो जाके मर भी जाने से ना किसान लोग के लिए भी वहाँ तो किसान के लिए भी थोड़ा सुविधा टाइप जैसे ना 10,000 गरीब लोग के लिए तो तेलंगाना वाले भी खेती किसान वाले के लिए भी दे रहा है. ऋण माफी कुछ नहीं हुआ. जो नुकसान है
हमारा 6,500 रुपया हिसाब से 2 किस्त में दिए, 2 जन का नाम से दिए, बस वही है। कोई ऋण माफ़ी नहीं हुआ इस साल, 2 साल से भी नहीं हुआ। कोई प्रोजेक्ट नहीं है यहाँ पे, बस नदी है, नदी से लेना है तो बोरवेल है, बोर तो करवाया। बिजली बिल, लेकिन बिजली बिल भी बिल आया, फ्री करंट बताया लेकिन बिल आया, हम लोग पटाया नहीं, उसके लिए रोक दिया था। भीमा कुछ नहीं मिला हम लोग को, कोई स्कीम नहीं है। ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం మీద 32% భూమికి మాత్రమే సాగునీరు అందుతోంది. తలాపున గోదావరి పారుతున్నా వినియోగించుకునే పరిస్థితి లేదు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేసే పరిస్థితి నెలకొంది. అందుకే అక్కడి రైతులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. దాదాపు 1.5 ఎకరాల సాగుయోగ్యమైన రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ సర్కార్ సాగునీటి కోసం బడ్జెట్లో కేవలం 3,324 కోట్లు కేటాయిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వ్యవసాయానికి ఇంతకు 7 రెట్లు అధికంగా నిధులు కేటాయిస్తోంది. हमारे छत्तीसगढ़ सरकार किसानों को रैत बीमा सुविधा देना है वो नहीं दे रही है, और तेलंगाना में चारों तरफ डैम बना है और सुविधा की दृष्टि से पानी का फुल है, फसल अच्छा हो रहा है, और 5 एकड़ 10 एकड़ तक का 1 एकड़ में 5,000 रुपये के हिसाब से एक को 50-50 हज़ार मिल रहा है। बीमा रैत बंधु के हिसाब से पूरे तेलंगाना चारों तरफ डैम बना हुआ है और पानी की अच्छी सुविधा है, जो कि छत्तीसगढ़ में इंद्रावती नदी 215 किलोमीटर से बहते हुए आती है। यहाँ पर कोई एक डैम नहीं है। आप छत्तीसगढ़ से तेलंगाना जाके देखिए, तारलागुड़ा, आपका कालेश्वरम, ये पूरे जितने तेलंगाना से यहाँ से दूरी पर 100 किलोमीटर दूरी पर है, 4-5 डैम है। लेकिन छत्तीसगढ़ में इंद्रावती नदी जगदलपुर से गोपालपट्टनम तक बहती है, कोई डैम नहीं है, जो कि आंध्रा में रैतुकूली बंधन के नाम से पानी, बिजली और सुविधा है, जिसके वजह से वहाँ पर सुविधा है, हमारे छत्तीसगढ़ में सुविधा नहीं है। తెలంగాణలో రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు పథకాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కాపీ కొట్టి తమ దగ్గర అమలు చేయటం మొదలుపెట్టింది. ముందుగా వరి రైతులకు ఎకరానికి 10,000 ఇచ్చారు. ఆ తరువాత మిగతా పంటలకు వర్తింపచేశారు. కానీ ఈ డబ్బులు కూడా అందరికీ అందటం లేదు. తెలంగాణలో పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా రైతు బంధు అందుతోంది. తెలంగాణలో రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న రైతు బీమా పథకం ప్రస్తావన కూడా ఈ రాష్ట్రంలో లేదు. తెలంగాణలో ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజ కొంటోంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం ఎకరానికి 15 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొంటోంది. కొన్న ధాన్యానికి కూడా 3 విడతల్లో ఆలస్యంగా రైతులకు డబ్బులిస్తోంది. కాంగ్రెస్ ఏలుబడిలోని రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో రైతులను పట్టించుకోని రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం మొహం పెట్టుకుని పర్యటిస్తారని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సుభిక్షంగా ఉన్న తెలంగాణ రైతాంగం గురించి ఆలోచించే ముందు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల గురించి ఆలోచిస్తే మంచిదని చెబుతున్నారు. ఇది ఇవాల్టి డైలీ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.